ఏంటండి పిలిచారా? ఆ డ్రెస్ ఏంటి? పూర్ణ మార్కెట్ దగ్గర పూసలమ్ముకుందానిలో ఉన్నావు. థ్యాంక్ యూ. మీరే కొనిచ్చారు కదా. ఏం చేస్తున్నావే లోపల? మేకప్ చేసుకుంటున్నాండి. అవును, మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. వైన్ షాప్కి వెళ్ళి 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనబడుతుంది. ఏమండి? ఏంటి మీరు తాగొచ్చారా? అవును, తాగొచ్చా. మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడవాళ్ళు మేకప్లు మానేస్తే బేసి రామచంద్రపురంలో అపార్ట్మెంట్ కట్టొచ్చు. ఏమండి? ఏంటి? తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పండి. ముఖ్యంగా తాగినోడిని ఎవడు అప్పడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే, ఇంకా ముఖ్యంగా తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకు? ఎందుకంటే ఉన్నవాడిని ఈడు అమ్ముకొని తాగుతుంటాడు. సరే సరే, ఇంకా ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకు? ఎందుకంటే తాగి మధ్యలోనే పోతాంగా. సరే, అదంతా కాదు కానీ పక్కింటి ఆయనతో గొడవ ఏంటి చెప్పండి. ఏం లేదే, పక్కింటి ఆయనతో చిన్న గొడవ వచ్చింది. ఓకే. ఆ మాత్రం దానికి ఆయన ఇంత కర్ర తీసుకొని నన్ను ఎత్తి మీద కొట్టాడు. ఆయన అంత కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆడు పెళ్ళం చేయి నా చేతిలో ఉంది. మరి ఈ పక్కింటి ఆయనతో గొడవ ఏంటి? నువ్వేం చెప్పావు? ఏమండి, ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలి అన్నావు. అవును, ఇవ్వాలి. అరే, ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే నువ్వేమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వచ్చి పడుకుందాం రండి. ఏవండి, నేను అదే అన్నా. మీరు ఎంత మాట్లాడినా గానీ మా అమ్మాయిలే గొప్ప. ఏదో ఒక్కసారి అరవమని అమ్మాయిలందరినీ ఇంట్లో అరుస్తాం. ఓకే, ఉన్నారా? ఓయమ్మో, వీళ్ళందరూ ఆడోళ్ళే. నేను రాలేదు. ఇంకోసారి అరవమను ఒకసారి. చెప్పాల్సిన అవసరం లేదు, అరుస్తారు వాళ్ళు. కరెక్ట్ గా సౌండ్ వినండి. కొరుగు దెయ్యాలు ఊరి మీద దాడి చేసేప్పుడు వస్తుంది ఆ సౌండ్. ఫైమా, ఏమండి? ఆడవాళ్ళు గ్రేటో మగాళ్ళు గ్రేటో నేనే నిరూపిస్తా. ఆడవాళ్ళే గ్రేట్ అండి. సరే, ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు. ఓకే. మీ ఆడవాళ్ళు 500 తీస్తారా, 100 తీస్తారా? 500 నోటు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. చెప్పరేందయ్యా? అంతలేదు, ఇంకోటి అడగండి. సరే, రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఓకే. మీ ఆడవాళ్ళు జ్ఞానం తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా? జ్ఞానమున్న మూట తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బున్న మూట తీసుకుంటాం. ఏవండి, మీరు మరీ ఎక్స్ట్రా చేస్తున్నారు. నాకు 2 డౌట్లు ఉన్నాయి, చెప్పండి. అడుగు. ఫైర్ స్టేషన్ లో మీ అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? అమ్మ, ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు. కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆడపడం రాదమ్మా. సరే, ఇంకోటి అడుగుతాండి. అడుగు. పట్టదల మీ అబ్బాయిలకి వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదు? తమ్ముడు గట్టిగా చప్పట్లు. పట్టదల మన మగాళ్ళకి వస్తుంది, ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. సరే సరే, కానీ మా పుట్టింటికి వెళ్దాం పదండి. ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. మీ నాన్నదేవుడు సోంపేట చెత్త నా కొడుకు, కనీసం పెళ్లికి సోంపాపిడి కూడా పెట్టలేదు. ఇగో ఇదే బస్ స్టాండ్. ఎవడరా అంకుల్ అన్నాడు ఇక్కడ? ఏ కింద? ఏ కింద? ఇటు కింద చూస్తే తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఏమని పిలిచారా? అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడు. కిట్టు. కిట్టు. అందరూ చూస్తున్నారు కాబట్టి ఒకసారి బయటికి. ఏంట్రా? ఆధార్ కార్డు రా. సరే కానీ ఇలా వెళ్తే బేసి రామచంద్రపురం వస్తుందా? ఇలా వెళ్తే బేసి రామచంద్రాపురం రాదు, మరి చైనోపు వస్తుంది. ఎవరండి చుక్క? మీ అక్క. పేరేంటి? సోనాలి. సత్తు మీద నొత్తలది. మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. దాని ముఖం చూస్తే నాకు కక్కు కూడా రాదు. సరే, ఆ కవిత ఏంటో చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఏం కావాలరా నీకు? కాదండి, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులుగా? నీకు 2 మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు వాళ్ళు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? మీ ఆవిడ చుట్టూ భలే ఉంది, రింగులు రింగులు. ఏం వాడుతుందండి? నిజంగా అమ్మా, మా ఫైమా జుట్టు మొన్నటి దాకా ఎంత ఉండేదంటే ఇంట్లో చీపర్ లేదు, జుట్టుతో ఊడ్చేది. అంత ఒత్తైన జుట్టు మీకు కావాలి అంటే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. అడుగురా. బేసిక్ గా నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. రాత్రి
తీసి గోడకు తగిలిస్తుంది. ఏంటది విగ్గా? అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చూస్తా. అవునా? ఆ సరే కానీ అడ్రస్ చెప్పండి పోతా. అత్తగారి ఇల్లు బేసి రామచంద్రాపురం. ఆ రే బేసి రామచంద్రాపురం ఎంత ఊరు చూసావా? ఉంది. ఇక్కడ వీధులని డోర్ నంబర్లని ఇన్ని ఉంటాయి. ఉంటాయి. ఏవి? కాదండి, ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. ఇవన్నీ తెలుసు మా దగ్గర తెలీదా? అరే బోసిడీకి వెళ్ళారా? ఆర్కే బీచ్ కి రోజుకి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర కూడా వస్తారా? వస్తారు, సర్పంచ్ మా అత్త. ఒక నిమిషం అమ్మా, ఏమనుకోవద్దు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ పనికి మళ్ళీ పని చేసావా? లేదు. సీరియస్ నువ్వు ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉన్నావు. ఇచ్చాపురం తీసుకెళ్లి పుచ్చు పగల కొడతా. సరే ఏవండి ఆ ఆ అడ్రస్ నాకు తెలుసు. మీ ఆవిడ తెలుసు, ఒకసారి పంపిస్తారా? మళ్ళీ మావిని తిరిగి పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిది తిరిగి రాదు. ఆ? తీసుకో. థ్యాంక్ యూ. Thank you. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ టీవీలో చూస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి అదృష్టం కల్పించినందుకు మా పల్సర్ బైక్ రమణకు ఒకసారి గట్టిగా చప్పట్లు. మన శ్రీకాకుళం జిల్లా వాసి థ్యాంక్ యూ. అలానే ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి అక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి. ఆడవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చొనివ్వండి, మగవాళ్ళందరూ ఇటు సైడ్ ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇది యాంకర్ ఇక్కడ ఎంత అందంగా ఉన్నారు నువ్వు. అరే యాంకర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అదేంట్రా ఎంతమంది ఉన్నా గాలి రావట్లేదు ఇక్కడ వరకునా? వాళ్ళు నీ ఊపిరి, నువ్వు వాళ్ళ ఊపిరి. ఊపిరిని బిగబెట్టావు. బిగబెట్టాలి. ఇక ఒకవేళ ఊపిరి బిగబెడితే, ఒకవేళ ఊపిరి ఆగిపోతే ఎవరైనా ఊపిరిస్తారా? ఇస్తారు, ఓటీటీలో ఉంటుంది, తీసుకో. ఇస్తారా? ఊపిరిచ్చే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సిగ్గుండాలి. సూపర్గా. మరి మీ అందరి కోసం ఇంకొక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మన డాన్సర్స్ రెడీగా ఉన్నారు. చక్కగా